హలో హాయ్ వ్యూయర్స్. సో మనందరికీ తెలిసిందే వైసీపీ ఓటర్స్ అందరూ, వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారి ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో దాన్ని నిరసిస్తూ వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో మనతో పాటు కామన్ ఓటర్ గారు ఉన్నారు. సో దీని గురించి మాట్లాడి తెలుసుకుందాం, అసలు ఏంటి దీంట్లో ఉన్న ఆ స్టోరీ అండ్ అసలు జరిగిన నిజం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం, ఇప్పుడు మాట్లాడదాం. సో హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. యా. సో కుక్క కూడా భయపడదని ఇంత ఓపెన్ గా, ఇంత ధైర్యంగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక సీఎం ని అంటూ మాట్లాడుతుంటే జనాలందరికీ ఎక్కడ కూడా వింటుంటే నార్మల్ కామన్ ఆడియన్స్ కి ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అండ్ దీని గురించి ఎక్కువ మాటలు అనేవి వస్తున్నాయి. దీని గురించి మీరు అసలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబటి రాంబాబు మొన్న రెడ్ బుక్ గురించి ఒక డిస్కషన్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, నీ బోడి రెడ్ బుక్ కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు బో అని చెప్పి సంక్రాంతికి ఒక డాన్స్ చేశాడు. సో అంబటి రాంబాబుకి ఒక పిచ్ ఏంటంటే ప్రతి సంక్రాంతికి వచ్చి డాన్స్ వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ డాన్స్ ఎందుకు చేయలేదంటే వీళ్ళ క్యాటర్ అంతా ఒక నిరుత్సాహంలో ఇరుక్కుపోయిందంట, అందుకని డాన్స్ చేయలేదు నేను. బట్ ఈజ్ అ గ్రేట్ మీమర్ అండ్ జోకర్ అండ్ పర్ఫార్మర్. ఏపీలో సంక్రాంతి వస్తుందంటే భోగి మంట ఎలా గుర్తొస్తే ఈ క్యాండిడేట్ అలా గుర్తొస్తాడు. ఎందుకంటే లాస్ట్ టైం అతను వేసిన స్టెప్పులు అవనండి, కొక్కరాయి వేషాలు అవనండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ దీన్ని కొక్కరాయేషాలే అంటారు. ఎందుకంటే జనాలందరూ గుమ్మగూడిపోయి అక్కడ అంబటి రాంబాబు అబ్బా ఎంత బాగా డాన్స్ చేస్తాడు చూడు, ఏం చేస్తాడు అక్కడ రోడ్ మీద నుంచి అని చెప్పి ఒక సెటరికల్ ఎలిమెంట్ కింద చూస్తారు. ఈజ్ అ పొలిటికల్ కామెడీ పీస్. సో సింపుల్ థింగ్ ఏంటంటే కార్తీక్, అప్పుడు వచ్చిన తర్వాత ఎల్లవయ్యా నేను ఒక పాట రాయించాను. ఆ పాటలో సినాప్సిస్ ఏంటంటే అంబటి రాంబాబు చెప్తున్నాడు ఇనుకో చంద్రబాబు అని చెప్పి ఒక లిరిక్ వేసి దాంట్లో ఈ రెడ్ బుక్ కి నా ఇంట్లో కోకో కూడా భయపడదు పో అన్నాడు. చివరికి ఏమైంది, కట్ చేస్తే కల్తీ లడ్డు పైన పోస్టర్లు ఇచ్చారు. పోస్టర్లు వేయించినప్పుడు ఏమైంది, ఆ పోస్టర్ చింపేస్తాను అని చెప్పి క్యాండిడేట్ వెళ్ళి చింపడం తప్పంట, అందుకనే 24 గంటలు టైం ఇచ్చి నెక్స్ట్ డే చింపుతా అన్నాడు. సో ఏమైంది, అంబటి రాంబాబు ట్రాక్ హిస్టరీ ఒకసారి చూసుకున్నాం అనుకో, జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అక్కడ బ్యారిగేట్లు ఎత్తేస్తా ఉంటాడు. అంటే లిటరలీ ఒక రౌడీలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మామూలుగానే అదే బెట్టింగ్ రైడ్ నాగమల్లేశ్వర విగ్రహాన్ని దండేస్తాను వెళ్ళినప్పుడు రోడ్డు పైన అనుకుంటే ఏజ్ కూడా మర్చిపోయి అంబటి రాంబాబు పిచ్చి వేషాలు వేస్తాడు. అంబటి రాంబాబుకు నోటీస్ ఇవ్వడానికి ఎవరైనా వచ్చారనుకో, ఎందుకు వస్తున్నారు మా ఇంటికి, నన్ను పిలిస్తే నేనే వస్తాను పోలీస్ స్టేషన్కి, నేను సరెండర్ అయిపోతాను అని చెప్పి రెచ్చిపోయాడు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ అరెస్ట్. అంటే భూమి పుట్టినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేయండి బాబు, మాకు పదవి లేదు పాడు లేదు, నన్ను అరెస్ట్ చేస్తే నేను ఒక పెద్ద స్టాల్ వాట్ని అయిపోతాను లెవెల్లో ఉన్నాడు. సో అరెస్ట్ కి ఇన్విటేషన్ పలికిన క్యాండిడేట్ అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు విషయానికి వస్తే మాత్రం ఏమైంది, మొన్న బ్యానర్ చింపుతాను 24 గంటలు టైం ఇచ్చి నెక్స్ట్ డే వచ్చాడు. అసలు ఈ క్యాండిడేట్ ఆ రోజే చింపేస్తాడు, దాని మీద మళ్ళీ ఇంకో బ్యానర్ పెడతాడు. బ్యానర్ సంస్కృతి వీళ్ళకైనా కొట్ట. ఒక రకంగా చూసుకుంటే ఆ కొడాల వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆ కొడాల వెంకటేశ్వరరావు పైన రారా బాబు నువ్వు బూట్ పాలిష్ చేస్తా అన్నావు కదా, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను ఇంత ప్రగల్భాలు పలుకో, గెలిచిన తర్వాత బూట్ పాలిష్ చేస్తా కూర్చున్నాడు. కానీ గుడివాడలో బ్యానర్ వేస్తారు, ఆ బ్యానర్కి సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ బ్యానర్ కంటే చాలా ఎగ్జూబరెంట్ బ్యానర్. అతను ఒక చిన్న పిచ్చుక కొడాల వెంకటేశ్వరరావు. ఈ బ్యానర్లో కల్తీ నెయ్యి గురించి వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి బ్యానర్ వేస్తే నేను చింపేస్తాడు. ఈ క్యాండిడేట్ ఆ రోజే చింపేయచ్చు. దానికి నెక్స్ట్ డే ఆఫ్ చేసుకుని వచ్చి ఏం చేశాడు, అర్జెంటుగా ఇప్పుడు కల్తీ లడ్డు నుంచి డీవియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఈ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నారు, ఈయన 4 బూతులు తిడితే మొత్తం రాష్ట్రం డీవియేషన్ టాక్టిక్ అయిపోతుంది. ఇతను వెనకమాల తయారైపోయింది జోగి రమేష్ వచ్చి లోకేష్ని తిట్టేశాడు. మొన్నటి దాకా జైల్లో కూర్చొని జోగి రమేష్ ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పైన అటాక్ చేస్తాడు. దీని తర్వాత సజ్జలు వస్తాడు, పేరు నాని వచ్చేసాడు. వాళ్ళకున్న క్యాడర్లో ఆయుధాలు ఏంటంటే ఇప్పుడు రైట్ నో, ఇదివరకంటే బొచ్చుడు మంది ఉండేవాళ్ళు. ఆ బొచ్చుడు మంది ఉన్నప్పుడు ఏమైందంటే పోసాన్ దగ్గర నుంచి, బోరుగడ్డ దగ్గర నుంచి, కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ, రోజా, పేరు నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ కొంత ఒక క్లాన్ ఉండేది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే తనకి తను ప్రెస్ మీట్ పెట్టుకుపోవాలి, లేకపోతే ఈ క్యాండిడేట్లు అంటే వదలాలి. సో డీవియేషన్ ఆఫ్ లడ్డూ టాపిక్ కి ఈ క్యాండిడేట్ని వాడారు. ఈ క్యాండిడేట్ వచ్చి సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు తిట్టేశారు. ఆయన్ని ఎలా తిట్టేశారంటే ఆఖరికి ఆయన్ని లకారాలు వాడేశాడు అన్నాడు, దాని తర్వాత అన్నాడు, పిచ్చి బూతులు మాట్లాడి తర్వాత వచ్చి సారీ బ్రో యాక్చువల్లీ నేను అన్ని చంద్రబాబు గారిని కాదు. అంటే నా పాయింట్ ఏంటంటే ఒక సీఎం గారిని నువ్వు అలా లకారాలు యూజ్ చేస్తూ నువ్వు అలాంటి బూతులు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం కావాలి? నువ్వు అరెస్ట్ కోసమే వెయిట్ చేసి, అంటే నువ్వు ఏ కాంట్రవర్సీ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు, ఇది నీకేం పాజిటివ్ సైడ్? యాక్చువల్లీ ఏం లేదు కార్తీక్, అంబటి రాంబాబు యాక్చువల్లీ చాలా ఎక్స్క్లూజివ్ గా ఎగ్జూబరెంట్ గా ఎప్పుడు నుంచి ఉన్నాడంటే 1 year నుంచి తనకు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. సో దాని పేరు అంబటి రాంబాబు ఛానల్ అనమాట. ఆ అంబటి రాంబాబు ఛానల్లో చిన్న జరిగినా కూడా 1000 views కన్నా పెట్టేస్తూ ఉంటాడు. ఓకే. సో అలాంటి అంబటి ఏమనుకున్నాడంటే నేను పబ్లిక్ ఫిగర్ అయిపోయాను,
లాస్ట్ టైం ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేస్తే పోలవరం అర్థం కాలేదు, ఇతని పైన ఒక చీప్ ఇంప్రెషన్ ఉంది అందరికి. అవును. సో అదే రకంగా ఆ ఇంప్రెషన్ పోగొట్టుకోవాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో అవసరం లేనివి ఉన్నవి అన్ని చేస్తూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. ఈజ్ అ మీమర్, బేసికలీ ఆ పొలిటికల్ మీమర్ ఆ పార్టీకి ఉంది, అటెన్షన్ కావాలి అంతే. Okay. సో ఆ అటెన్షన్ ఇప్పుడు డీవియేట్ చేయడానికి ఈ మీమర్ ని బయటకు వదిలేరు. ఓకే. ఈ మీమర్ కరెక్ట్ గా 24 hours టైం ఫ్రేమ్ పెట్టుకుని కల్తీ లడ్డూని ఎక్స్పోజ్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కల్తీ లడ్డూకి పాల్గొన్నారు. చిన్నప్ప పైన కేసు ఎందుకు వేశారు, వీళ్ళపైన ఎందుకు వెళ్ళలేదు, జనాల కోపం పెరిగిపోతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, లంచాల కోసం కకృతి పడిన ప్రభుత్వం, 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది, 60 లక్షల కిలోల నెయ్యి అక్కడ అసలు నెయ్యలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఆవు కదా పిట్ట కదా, ఇది ఒక వైసీపీ చిన్న కథ, ఇది ఒక పిట్ట కథ. వాళ్ళు నడిపిన ఒక బేగ కథలు మొత్తం ఎక్స్పోజ్ అయిపోతున్నాయి పబ్లిక్ లో అని ఆ భయంలో ఈ అంబటి రాంబాబును వదిలితే బూతులు తిట్టేశాడు. టాపిక్ సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి పైన డివియేట్ అయిపోయి నెక్స్ట్ డే జోగి రమేష్ వచ్చి సక్సెస్ఫుల్ గా డివియేట్ చేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో కల్తీ లడ్డు గురించి ఎవరు ఆలోచించకూడదు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, అరెస్ట్. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత పాపం నోరు మూసి కూర్చుంటాడా, నేను బెయిల్కే అప్లై చేయని నన్ను అరెస్ట్ చేస్తే అన్నట్టు ఇదివరకు. ఈ క్యాండిడేట్ ని లిటరలీ భయం అంటే ఏంటో ఈ క్యాండిడేట్ ఫస్ట్ టైం పరిచయం అయింది. తిడితే ఏముంది, పొలిటికల్ న్యూస్ అవుతుంది అంతే అనుకున్నాను. అరగంట వదలండి ఈ క్యాండిడేట్ మేము చూపిస్తా ఉన్నారు. అసెంబ్లీలో అరగంట గురించి మాట్లాడిన క్యాండిడేట్ కి అరగంట మాకు వదలండి ఈ క్యాండిడేట్ మేము చూపిస్తా ఉంటే ఇట్లా షీల్డ్ చేసి అప్పుడే కోడ్ పెట్టిన గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డుని తీసుకెళ్ళి అర్జెంట్గా వ్యాన్లో పడేసి తీసుకెళ్ళిపోయి గుంటూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఇడ్లీ ఇచ్చారు, తిన్నాడు, మందులు కూడా వేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ తినమని నేను తిన్నపో అన్నాడు. మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెడితే 14 రోజులు రిమైండ్ చేశారు. 20 చోట్ల కేసులు నమోదైంది. సో ఇప్పుడు పోసాని టైంలో కూడా పోసాని పైన 20 కేసులు నమోదైంది. సో ఆ చైన్ ఇక్కడ కనుక వస్తే ఈ గద్దొచ్చి ఇక్కడి నుంచి ఇంకో కేసేసి ఇక్కడ బెయిల్ రాగానే ఇంకో చోటకి తీసుకెళ్ళి మొత్తం సర్వేంద్రియాలకి పని చెప్తారు. ఇది చాలా బయట నార్మల్గా నడుస్తున్న టాకే. అండ్ అంబటి వచ్చి కోర్టు ముందు ఏమన్నాడంటే నా పైన 3rd డిగ్రీ ఉపయోగించారు, నా కాళ్ళు 2 జాపేశారు, ఇంకా ఇలా చీల్చేశారు నా కాళ్ళని. నా క్వశ్చన్ ఏంటంటే నీకు ఎందుకని అవన్నీ, నీకు సంక్రాంతి అప్పుడు డాన్స్లు ఎందుకు, ఈ బూతులు ఎందుకు, ఈ చీల్చుకోవడాలు ఎందుకు, రేపు ఏమన్నా తొడ కాలు చెయ్యి నొప్పి పట్టేసింది అనుకో, అవును ఈ వైకల్యానికి లీడ్ అవుతుంది కదా. అంటే డైరెక్ట్ గా ఓపెన్ గా నాకు ఇలా జాపేశారు అనే ఒక మాటలు ఏవైతే ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఆయనకి ఎన్ని గట్స్ కావాలో. అంటే నేను అంటే ఇది ఒక సైడ్ గా చూసుకుంటే వాళ్ళ పార్టీకి ఏదైనా మంచి జరుగుతుందేమో, మమ్మల్ని సింపతి చూస్తారేమో, ఇదంతా సింపతి గెయిన్ అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇంటికి నిప్పు అంటించారు, ఏమో ఆడకాళ్ళు అంటించుకున్నారేమో, ఎవరు తెలుసు. టీడీపీ పార్టీ కాల్చిన ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు స్ట్రాటజీ ఇది. అప్పుడు అందరూ నోరు మూసుకునేలా కూర్చున్నారు ఈ వైసీపీ వాళ్ళు. ఈ రోజు స్ట్రాటజీగా మీరే తీసుకెళ్లిపోయి ఓ పెట్రోల్ బాంబు వేసుకున్నారేమో, ఎవడ తెలుసు. స్ట్రాటజికల్ గా ఈ రోజు ఇప్పుడు కల్తీ లడ్డూ నుంచి తీసుకొచ్చి అంబటి పైన మారిచేశారు, జోగి రమేష్ పైన పడేశారు, పేరు నాని వచ్చేస్తున్నాడు. రాష్ట్రం మొత్తం జంగల్ రాజ్ కాన్సెప్ట్ నడుస్తుంది. బీహార్ లో లాగా ఎక్కడికక్కడ అల్లకల్లోలం బిల్ గేట్స్ వస్తున్నారు ఏపీకి. వస్తున్న టైంలోనే ఇలాంటివి చేయాలి. సో మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ ఆన్ ఎర్త్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది ప్రూవ్ చేయడానికి, అసలు కల్తీ అనే విషయం జనాలు మర్చిపోవడానికి వీళ్ళు వేసిన ఒక బేక్ స్టెప్ ఇది. కానీ వీళ్ళు మాస్టర్ ప్లాన్ అనుకుంటున్నారు కదా. ఈ మాస్టర్ ప్లాన్ లో వీళ్ళు ఏమనుకున్నారంటే బేసికలీ ఈ క్యాండిడేట్ భయం వస్తుంది అనుకోలేదు, ఈ క్యాండిడేట్ కారిపోయింది లిటరల్లీ. అంటే పోలీసులు అంటే లిటరల్లీ నాకు ఎలా అనిపించింది అంటే తిని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడేమో అంబటిని ఆ షీల్డ్ లో తీసుకెళ్తుంటే నాకు అంబటి మొహం కనిపించలా. అరే అంబటి ఎలా ఉన్నాడు చూద్దాం అనుకున్నా కూడా. అంటే ఐ షుడ్ నాట్ బి టెలింగ్ దిస్, కానీ ఎక్కడన్నా ఒక చూసి జాలే వస్తుంది క్యాండిడేట్ న్యూస్. అది కాదు అంటే ఇప్పుడు ఉమెన్ ఎవరైనా కేసు ఫైల్ చేస్తే వాళ్ళ ఫొటోస్ రివీల్ చేయకూడదు. అవును, ఇట్ ఈస్ అ వెరీ రూల్ టు సేఫ్ గార్డర్ ప్రైవసీ. సో అలా అంబటి మొహాన్ని చూపించకుండా, అసలు జుట్టు ఎంట్రుకలు ఏది కనిపించకుండా ఆ పువ్వును అలా తీసుకెళ్లి పెట్టి అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిన కాళ్ళు ఎందుకు చీల్చుతారు? ఇది ఎంత స్ట్రాటజీ, ఇదంతా రఘురామకృష్ణంరాజు ఇష్యూ అప్పుడైతే దెబ్బలు కనిపించినా మాట్లాడలేదు వీళ్ళు. అవును, నోరు మూసకు కూర్చుంది వైకాపా ప్రభుత్వం. ఇక్కడ దెబ్బలేం లేవు. ఇప్పుడు రేపో ఎల్లుండో నాకు తెలిసి కొన్ని బెయిల్ అప్లై చేస్తాడు, కానీ 20 చోట్ల కేసులు నమోదైందంటే ఈ బెయిల్ అయిన తర్వాత ఆ బెయిల్ అయిన తర్వాత ఈ బెయిల్ తిప్పి ఈ క్యాండిడేట్ని మళ్ళీ క్వార్టరో హాఫ్ సెంచరీయో లేకపోతే సెంచరీయో వెళ్తాడో వస్తాడో ఎవరికి తెలీదు. బట్ ఈ డీవియేషన్ టాక్టిక్ అని మాత్రం జనాలకు అర్థమైపోయింది. అండ్ ఇదంతా కాకుండా ఇప్పుడు సిట్ చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత రిపోర్ట్ బయటకు రాలేదు కాబట్టి స్పెక్యులేషన్ జరిగింది. చార్జ్ షీట్ బయటకు వచ్చినా వీళ్ళు అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. సో ఈ రోజు రేపు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డి విచిత్రం ఏంటంటే కల్తీ లడ్డు పైన మాట్లాడు, అంబటిని అరెస్ట్ చేస్తే నిరసనగా ఫోన్ చేస్తాడు అతనికి,
ఇదేంటి అంబట్ని ఎలా అరెస్ట్ చేస్తారు, నాకున్న ఒకే ఒక మారణాయుధం అది, తీసుకెళ్ళిపోయి మీరు జైల్లో ఎలా పెడతారని ఫోన్ చేస్తాడు. హీఈస్ వెరీ హీస్ అన్ ఆర్మ్డ్ ఫోర్స్ మ్యాన్ జగన్ అంటే. అతనికి ఉన్న ఆర్మ్స్ ఏంటంటే ఇప్పుడు రైట్ నో రోజా, పేరు నాని, అంబటి రాంబాబు, ఎందుకంటే మిగతా మాట్లాడే వాళ్ళందరూ పోయారు వెనక్కి. సో ఇప్పుడు కొత్తగా జోగి రమేష్, ఇలాంటి వాళ్ళందరినీ ఈ ఆర్మ్స్ లో ఒక్క పోయినా బాధ అనేది చెప్తా ఉంటాడు అందరికి. రాష్ట్రానికి తప్ప రాష్ట్రానికి ఏ మంచి ఏ చెడుకు నుంచోలేని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ కోసం నుంచుంటాడు. సో అంబటి రాంబాబు నాకు తెలిసి అసలు 24 గంటలు అనేది ఏదైతే నేను 24 గంటల తర్వాత పోస్టర్ చింపేస్తాను, ఇటువంటి స్టేట్మెంట్స్ అసలు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా అసలు మీ గురించి ఎవరు పట్టించుకోకపోయినా నువ్వు ఏ అటెన్షన్ సీక్ చేయడం అంటే ఇప్పుడు వాళ్ళు పోస్టర్ వేస్తారు కార్తీక్, నువ్వు వేసినప్పుడు ఆ రోజు చింపేయచ్చు. అవును, నువ్వేం పెద్ద కొత్తగా ఏం రౌడీగిజం చేయట్లా, ఎప్పటి నుంచో చేస్తుంది రౌడీగిజమే. నువ్వు పోలీసులు బ్యారికేట్లు పెడితే అది ఎత్తేస్తావు, నీ ఇంటి ముందు బయటకు రాకూడదంటే గొడవ పట్టేసుకుంటావు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతావు. యు ఆర్ యాక్చువల్లీ యాంటీ సోషల్ ఎలిమెంట్ లానే బిహేవ్ చేస్తావు. నీకొక నైతిక విలువలేంటి 24 గంటలు బోట్ టైము చింపేస్తే మళ్ళీ పెట్టేవాళ్ళు. ప్రాపర్ గా టైం తీసుకుని నెక్స్ట్ డే హీటప్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేశాడు. ఇట్స్ అ కంప్లీట్ డీవియేషన్ టాక్టిక్, కంప్లీట్లీ ప్లాన్డ్. మేబీ సజ్జలు ఇచ్చుంటాడో లేకపోతే జగన్ ఇచ్చుంటాడో, స్క్రిప్టర్స్ ఉంటారు వీళ్ళకి కంప్లీట్ గా. యా, అండ్ సోషల్ మీడియా దాన్ని తీసుకుని బ్యాంగ్ 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 మొత్తం. ఓకే, సో 3rd డిగ్రీ అంటే ప్రూవ్ చేయాలి కదా పాపం. కాళ్ళు జాపిన తర్వాత కవిలిందా లేదా ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా ఉండాలి కదా. మెడికల్ టెస్ట్ వెళ్ళి కొంచెం కాళ్ళు జాపి చూపించాలి. అంటే నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, సీఎం ని రోడ్డు మీదకి లాగే ప్రయత్నం ఇదంతా, సీఎం ని రోడ్డు మీద అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ సైడ్ నుంచి పార్టీగా చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి తీసుకొస్తే ఆయన ద్వారా మన పార్టీకి ఏమైనా పాజిటివ్ జరుగుతుందేమో. ఆ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అదేంటి ఎలంక ప్యాలెస్ లోనే ఉంటాడు. ఏదో హాల్ టికెట్ నెంబర్ ఉంచుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం సీఎం క్యాండిడేట్ కింద పార్టిసిపేట్ చేయాలి కాబట్టి ఒకసారి రావాలని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిపోతా ఉంటాడు. అంతకంటే అతను ఏం చేయలేడు. ఏలా వెనకాల అసలు అతను వెనకమాలే అతను ఉంచలేడు. ఆ లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు ఎవడో బయటకు వస్తే అది ఎవరి పేరు అయితే అసలు ఏపీకి ఎవరు రారేలో అని ఆంధ్రప్రదేశ్ చూస్తూనే ఉంది. కల్తీ లడ్డు పైన ఆన్సర్ చేసే కెపాసిటీ లేదు. ఆ అబద్ధాలే చెప్పడం అతనికి వచ్చి కాబట్టి వచ్చిన 2-3 ప్రెస్ మీట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు తప్ప ఇతనేమి జగన్మోహన్ రెడ్డి వచ్చి రోడ్ల పైన ఏమి చేయడు. అండ్ పాదయాత్ర ఇవన్నీ చెప్పాడు, వచ్చే సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకున్నాడు, రచ్చబండి అన్నాడు, ఏ రచ్చకి రాలేదు. మేబీ దీనికి ఒక సపోర్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతాడు. వీళ్ళు వెనకాలి వీళ్ళకి కొట్టుకోవాలి, జైలుకి వెళ్ళాలి, వీళ్ళకి బయటకు రావాలి, వీళ్ళకి ఏడవాలి. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమీ చేయడు. మీరు ఫైనల్ గా కుక్క అనే ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉందో, ఈ స్టేట్మెంట్ కి చాలా మంది అఫెండ్ అవుతున్నారు. అండ్ మీరు చెప్పే మాటల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, ఏదైతే వీళ్ళు చేస్తున్నారో వీళ్ళు కంప్లీట్ గా మేమర్ గా వీళ్ళు అలా ఆలోచించి బతుకుతున్నారు తప్ప వీళ్ళు జనాలకి ఏం ఉపయోగం లేదు. సో ఈ స్టేట్మెంట్ లో ఒక లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని అనడంతో జనాలు ఎంతవరకు అఫెండ్ అవుతూ ఉంటారు దీని గురించి. అంటే ఇక్కడ ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ కుక్క అన్నవాడు అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ కాదు. రెడ్ బుక్ కి కుక్క కూడా భయపడదు అన్నాడు. బట్ ఏ కుక్క భయపడదో ఏంటో కానీ ఇతనైతే భయపడ్డాడు. అవును, భయపడకపోతే ఆ ముసుగులో ఉన్నాడు, రండి రా అని చెప్పి బయటకు రావాలి కదా. ఏంటా ప్రొటెక్షన్, రండి రా అని చెప్పి రొమ్ము ఇచ్చుకుని బయటకు రావాలి. భయపడ్డాడు కాబట్టి కూర్చున్నాడు. ఇంట్లో కుక్క భయపడదు లేదా ఇంకా తర్వాత రెడ్ బుక్ ఫుల్ గా ఇంప్లిమెంట్ అయితే చూడొచ్చు. అండ్ పోసాన్ గారి లాగే ఈయన కూడా ఇంకా కంప్లీట్ గా అవ్వచ్చు. 20 కేసులు వేసిన తర్వాత వాళ్ళ అడ్వకేట్ పొన్ను వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో గెద్ద వచ్చి ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది PTR తో. వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో గెద్ద వస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు దాకా 20, అందరికి ఓల్డ్ అంటే ఒక 50 కేసులు పెట్టారనుకోండి. ఈ గెద్దల కాన్సెప్ట్ లో సెంచరీ కొట్ట అంబటికి ఆశ్చర్యపోకర్లా. అండ్ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫిట్ గా ఉన్నాడని చెప్పాడు. ఇతను కూడా ఫిట్ గా అయిపోయి వస్తాడేమో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేమో ఇంకా. ఓకే, సో ఫైనల్లీ అంబటికి మంచి రోజులు వచ్చాయి. అంబటికి మంచి రోజులు వచ్చాయి. కోరిన కోరిక నెరవేరింది. అండ్ ఇంకా జాలిగా చూస్తున్నారు. జాల ఆయన చూస్తుంటే కొంచెం ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని. జాలి కాదు, అది ఏంటంటే జాలి కాదు. ఓకే, సో ఫైనల్ గా చూసారు కదా, ఇది ఈరోజు అంబటి రాంబాబు గారి స్టేట్మెంట్ ఏదైతే చెప్పారో దాని గురించి కంప్లీట్ అనాలిసిస్ బై ఆ కామన్ ఓటర్. సో ఇంకా ఇలాంటివి వస్తూనే ఉంటాయి #ForYouలో. సో కంపల్సరీగా #ForYouని చూస్తూనే ఉండండి. అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ.